మొన్న 12న బుక్ చేసుకున్నామండి. గ్యాస్ బుక్ చేసుకున్నాం యాక్చువల్‌గా. యాక్చువల్‌గా అంతకుముందు ప్రీవియస్‌గా అయితే ఈ క్రైసిస్ అవి లేనప్పుడు 1 డే, 1 ½ డే, 2 డేస్ మాక్సిమం డెలివరీ అయితే వచ్చేసేది. మొన్న సాటర్‌డే వచ్చి కలిసాము. అయితే మాక్సిమము 5 డేస్, 1 వీక్ పడుతుంది టైం అని చెప్పారు. సో, అయితే వాళ్ళ చెప్పిన డేట్ ప్రకారం రేపొస్తుంది యాక్చువల్‌గా. ఈరోజు ఒకసారి మాట్లాడదామని వచ్చాం. అయితే రేపే వస్తుంది. ప్రెజెంట్ అయితే స్టాక్ లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో, రేపు ఒకసారి కలెక్ట్ చేసుకోవాలి. అండ్ కానీ ఎక్కడ కూడా అంటే వెంటనే ఫోన్ చేస్తుంటే కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఒకవైపు చాలా రోజులు డిలే అవుతుందంటూ కూడా ప్రజలు చాలా వరకు అసహనం ఉంది. అదేంటంటారు అసలు? మీకు కూడా అటువంటి సమస్య ఏమన్నా ఉందా? ఉండడం అయితే ఉంది సార్. నేను యాక్చువల్‌గా మా ఫ్రెండ్ వాళ్ళ ఆహ్, గ్యాస్ కలెక్ట్ చేసుకోమంటే నేనొచ్చాను యాక్చువల్‌గా. ఆహ్, గ్యాస్ అయిపోయిందని కూడా చెప్పారు వాళ్ళు. అయిపోయింది 2, 3 డేస్ అవుతుంది. ఇండక్షన్ స్టవ్ మీద ప్రెజెంట్ చేసుకుంటున్నాం అని చెప్పారు. అది కూడా కాస్ట్ పెరిగిపోయింది. ఆహ్, బయట కొనాలంటే కూడా దొరకట్లేదు. ఔట్ ఆఫ్ స్టాక్ చెప్తున్నారని కూడా చెప్తున్నారు. రకరకాల రీజన్స్ ఉన్నాయి. డిపెండింగ్ ఆన్ దిస్ ఆహ్, మెనీ ఫ్యాక్టర్స్ అన్నమాట. అంటే ఏజెన్సీ వాళ్ళు బ్లాకుల్లో ఎక్కువగా రేట్లతో అమ్ముకుంటున్నారని బయట బాగా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. దాని మీద ఏమంటారు అసలు? మరి అది వాళ్ళకి ఎలా వస్తున్నాయనేది మనకు తెలీదు గానీ సార్, నాకు 3000 వరకు అమ్ముతున్నారని చెప్పేసి ఎవరో చెప్పారు. ఓకే. ప్రైస్ 3000 పడుతుందని చెప్పేసి చెప్పారు. మనం అంత ప్రైస్ అయితే పెట్టలేము గదా! మరి ఏదో షిప్ ఏదో వచ్చిందని చెప్పేసి గుజరాత్ నందాదేవి షిప్ వచ్చిందని చెప్పి ఈరోజు న్యూస్‌లో చూసాం. మరి అది కమింగ్ డేస్‌లో ఎంతవరకు ఈ క్రైసిస్‌ని సాల్వ్ చేస్తుందనేది మనకింక తెలీదు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గ్యాస్‌కి ఎటువంటి ఇబ్బంది లేదు అంటూ కూడా అదే పనిగా చెప్పుకొస్తున్నారు. విజ్ఞత చెప్తున్నారు. అలాగే ఏదైతే బ్లాక్‌లో అమ్మేవారు కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పుకొస్తుంది. కానీ మీకెందుకు డిలే అవుతుంది? ఎందుకంటే ఈరోజు బుక్ చేస్తే గతంలో చాలా స్పీడ్‌గా వచ్చేదంటున్నారు. ఇప్పుడైతే చాలా డిలే అవుతుంది. దానికైతే నేను ఒక రీజన్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే నంబర్ ఆఫ్ బుకింగ్స్ పెరిగుండుండొచ్చు మేబీ. ఎందుకంటే పానిక్ బుకింగ్ అనేది ఒకటి చేస్తున్నారు. ఆల్రెడీ ఉన్న వాళ్ళు గూడా బుక్ చేసుకుంటున్నారు. అంటే అడిషనల్‌గా స్పేర్ ఒకటుంటుంది గదా! సిలిండర్. అది అదే అవసరం ఉన్నా లేకపోయినా స్పేర్‌గా పెట్టుకుందాం అనే ఒక ఇది కింద పెట్టుకుంటున్నారనేది నేను చూసాను న్యూస్‌లో. మేబీ దానివల్ల నంబర్ ఆఫ్ బుకింగ్స్ పెరగడం వల్ల గూడా వీళ్ళు ఆ బుకింగ్స్‌ని టైంకి డెలివరీ చేయలేక ఆ టైమ్ లిమిట్ అనేది పెట్టుండొచ్చు మేబీ. కొత్త నిబంధనల ప్రకారం రూల్స్ ప్రకారం 25 రోజులు గ్యాప్ అలా ఏది పట్టణాల్లో రూరల్ వచ్చేసి 45 రోజులు గ్యాప్ టైం పట్టిద్దని అంటున్నారు. సో ఇది కూడా గమనించకుండా చాలా వరకు బుకింగ్స్ అవ్వట్లేదు అనేది కూడా చాలామంది ప్రజల్లో ఉందంటారా? లేదా? బుకింగ్స్ అవ్వకపోవడం అయితే నేను నోటీస్ చేయలేదు సార్. నాకైతే ఐడియా లేదు. బుక్ చేసిన తర్వాత డెలివరీకి అయితే కొంచెం టైం పడుతుంది. అది నేను యాక్సెప్ట్ చేస్తాను. అదైతే నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. బుకింగ్స్ అవ్వకపోతే కొత్త నెంబర్స్ ఈ నెంబర్స్‌కి కాల్ చేయండి అని కూడా కొంతమంది కొన్ని ఏవో అఫీషియల్స్ నెంబర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఒకటేదో చూసాను నేను. మాక్సిమం 2½ డేనే లిమిటు. అంతకు మించి మీకు డెలివరీ కాకపోయినా సరే ఈ నెంబర్‌కి కాల్ చేయండి అని చెప్పేసి కొన్ని నెంబర్స్ ఇస్తున్నారు. మరి నేనైతే కాల్ చేయలేదు. మరి దానివల్ల యూజ్ ఉంటుందా లేదా అనేది కూడా తెలీదు మరి. కమర్షియల్ గ్యాస్ వల్ల చాలా వరకు చిన్న చిన్న షాపులు ఏదైతే హోటల్స్ కావచ్చు అన్నీ కూడా మూతపడిపోయినాయి. వాళ్ళ మీద వాళ్ళ జీవనాలు బతకడానికి కూడా చాలా కష్టతరం అయిపోయింది. అయితే ఇప్పుడు గతంలో కట్టెల పొయ్యి మీద ప్రధానంగా వండుకుంటూ ఆ జీవనం అనేది కూడా సాగేది. ప్రస్తుత సిచ్యువేషన్ మీద మీరేం చెప్తారు దాని మీద? సిచ్యువేషన్ అంటే సార్ మనం ఇక్కడ కూర్చొని మనకి చుట్టూ ఏం జరగట్లేదు కదా! ఇక్కడ బానే ఉంది కదా! మనం సేఫ్‌గానే ఉన్నాం అని అనుకోవడానికి లేదు. ఎక్కడో ఓ చోట ఏం జరిగినా సరే ఇంటర్‌లింక్డ్‌గా మనం ఎఫెక్ట్ అవుతున్నాం. అది ఫుడ్ అవ్వచ్చు, హెల్త్ అయినా అవ్వచ్చు, ఇలా ఏదైనా సంథింగ్ షార్టేజ్ అవ్వచ్చు, వేరే ఏదైనా సరే మనం ఎఫెక్ట్ అవుతున్నాము. సో, ఏది జరగనంత వరకు బానే ఉంటది. ఏదైనా జరిగితే గనక ఇట్లాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేయక తప్పదని ఒక వార్నింగ్ లాగా ఇవన్నీ వస్తున్నాయని నాకు అనిపిస్తుంది. సో, ఎవరికి వాళ్ళు ఆ మనీ కావచ్చు, హెల్త్ కావచ్చు, వేరే ఏదైనా వాళ్ళ ప్రాపర్టీస్ కావచ్చు, ఉన్నంతలో సేఫ్‌గా జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిదని ఫ్యూచర్. ఈ గ్యాస్ క్రైసిస్ నేపథ్యంలో ప్రభుత్వాల నుండి ఏం కోరుకుంటున్నారు? ఏం చెప్తారు? ప్రభుత్వాల నుంచి అంటే గ్రౌండ్ లెవెల్‌లో ఏం జరుగుతుందో వాళ్ళు చెప్పేదానికి కొంచెం వేరియేషన్ అయితే ఉంది. మరి ఆ గ్యాప్ ఫిల్ చేసేది ఎవరైతే తెలీదు. మేబీ నేను అనుకోవడం ఈ గ్యాస్ స్టేషన్‌లోనే ఒక కంప్లెయింట్ ఇదిలాగా పెట్టి
కంప్లైంట్స్ రిసీవ్ చేసుకుని అది సాల్వ్ చేసేలాగా వాళ్ళు ఇనిషియేట్ తీసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్.